नकली एजुकेशनल सर्टिफिकेट सप्लाई करने वाला फ्लाई अब्रॉड कंसल्टेंसी का ओनर मोहम्मद हबीब अलियास शानू रेजिडेंट ऑफ बाजारघाट नामपल्ली अब एक प्रोफेशनल रिपीटर बन चुका है, जो इससे पहले भी 4 बार इसी तरह से नकली एजुकेशनल सर्टिफिकेट्स बेचने के मामलात में गिरफ्तार हुआ था, जिसके खिलाफ में साल 2019 में बहादुरपुरा और नामपल्ली पुलिस स्टेशन के अलावा साल 2022 में सरूनगर और साल 2023 में चादरघाट पुलिस स्टेशन में अलहदा तौर पर केसेस बुक किए जा चुके हैं। मगर इसके बावजूद हबीब अलियास शानू नकली एजुकेशनल सर्टिफिकेट्स बेचने का काम जारी रखा और अब साल 2025 में इसके खिलाफ 5वीं बार फिर से एक बार केस बुक हो गया। इस सिलसिले में टास्क फोर्स के डिप्टी कमिश्नर ऑफ पुलिस YVS सुधिंद्रा ने एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए ये बात बताई। इन्होंने मजीद कहा कि इसके एजेंट्स मुख्तलिफ डिस्ट्रिक्ट्स में फैले हुए हैं और वो लाखों रुपए लेकर लोगों को ये नकली एजुकेशनल सर्टिफिकेट सप्लाई करने का काम अंजाम दे रहा था। तो चलिए सुनते हैं टास्क फोर्स के डिप्टी कमिश्नर ऑफ पुलिस YVS सुधिंद्रा IPS मजीद क्या कहते हैं। ब्यूरो रिपोर्ट RS न्यूज़ हैदराबाद। సో ఇందులో బేసికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ మొహమ్మద్ హబీబ్ అనే పర్సన్ ఈ ఫ్లై అబ్రాడ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అని మలక్పేట్లో ఒక కన్సల్టెన్సీ ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 2016లో. సో ఇతను ప్రీవియస్ అక్యూజ్డ్ పర్సన్, ప్రీవియస్గా ఇతని పైన 4 కేసెస్ ఉన్నాయి. మీరు లోపలికి వెళ్తే తెలుస్తుంది. సో 4 కేసెస్ ఉన్నాయి. 4 కేసెస్లో కూడా ఇతను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. 2019లో 2 కేసెస్ ఉన్నాయి. బహదూర్పురా పిఎస్లో ఒకటి, నాంపల్లి పిఎస్లో ఒకటి, 2022లో సరూర్నగర్ పిఎస్లో ఒకటి అయింది అండ్ 2023లో చాదర్ఘాట్ పిఎస్లో కేసు అయింది. సో ఆ కేసు లేటర్ సిట్కి ట్రాన్స్ఫర్ అయింది. సో ఈ 4 కేసెస్లో ఇతను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. 4 కేసెస్ కూడా ఇవే ఫేక్ సర్టిఫికేట్స్ బేస్డ్ వే అవి. సో ఇతను ఒక రిపీటెడ్ అఫెండర్ లాంటి వాడు. రెగ్యులర్ ప్రాక్టీస్ ఇతనికి ఇటువంటిది ఉంది అని చెప్పి మాకు తెలిసింది. సో డీటెయిల్స్కి వెళ్తే ఈ హబీబ్ ఏంటంటే తను ఈ ఎవరెవరైతే ఈ ఫేక్ సర్టిఫికెట్స్ కావాలో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం కొంతమంది ఏజెంట్స్ని పెట్టుకున్నాడు. అందులో ఒకడే రజీవుల్లా ఖాన్ అని చెప్పని, ఇతన్ని షోయబ్ అని కూడా అంటారు. సో ఈ రజీవుల్లా ఖాన్ పెట్టుకుంటే ఈ రజీవుల్లా ఖాన్ మళ్ళీ సబ్ ఏజెంట్గా తను పెట్టుకున్నవాడే వజాహత్ అలీ అని చెప్పి. సిమిలర్లీ ఈ సయ్యద్ ఖలీలుద్దీన్, అతను సక్లేన్ అహ్మద్, సయ్యద్ మొయినుద్దీన్, వీళ్ళందరూ కూడా ఇంకా సబ్ ఏజెంట్స్ లాంటి వాళ్ళే. వీళ్ళందరూ ఈ రజీవుల్లా ఖాన్తో టచ్ ఉన్నవాళ్ళు. ఈ రజీవుల్లా ఖాన్ లాగా ఏజెంట్స్ లాగా ఇంకొంతమంది కూడా ఏజెంట్స్ ఇతనికి ఉన్నారని చెప్పి మాకు తెలిసింది ఇతను ఇచ్చిన కన్ఫెషన్లో. సో వాళ్ళు కొంతమంది అనంతపూర్లో ఉన్నాడు. దీనికి ఒక బ్రాంచ్ ఆఫీస్ కూడా అనంతపూర్లో ఓపెన్ చేశాడు 2019లో. అక్కడ కూడా దీన్ని వెళ్ళడంతో అక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ అశోక్ రెడ్డి అనే ఒక పర్సన్ ఉన్నాడు, శంకర్ రెడ్డి అండ్ మధు అని చెప్పని. అలాగే సిమిలర్గా ఆదిలాబాద్లో ఒక పర్సన్ ఉన్నాడు, గుంటూరులో ఒక పర్సన్ ఉన్నాడు, నరేందర్ అని ఆదిలాబాద్, సుధీర్ అని గుంటూరులో. సో ఇట్లాగా వేరియస్ ఈ ఏజెంట్స్ని పెట్టుకుని వాళ్ళు ఇంకొక సబ్ ఏజెంట్స్నో లేకపోతే వాళ్ళైనా ఈ ఎవరెవరైతే జాబ్ లేకుండా ఉంటారో, ఎవరైనా ఓవర్సీస్కి వెళ్ళాలనుకుంటారో, ఎవరికైనా ఇటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ కావాలి, సమ్ వేరే పర్పస్ ఏదో ఒకటి, కొంతమంది మ్యారేజ్ కోసం కూడా తీసుకున్నారు, వాళ్ళకు మంచి మ్యారేజ్ ఇది ప్రపోజల్ రావాలి అది అన్నట్టని. ఇట్లా వేరియస్ యూజెస్ ఎవరికైతే ఉన్నాయో ఈ జాబ్ సీకర్స్కి సర్టిఫికెట్స్ లేనిటువంటి వాళ్ళకి, సో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇనీషియల్గా అయితే మీకు అడ్మిషన్ ఇప్పించి సర్టిఫికేట్ ఇప్పిస్తా అంటాడు, కొంతమందికి స్ట్రైట్ సర్టిఫికేట్ ఇప్పిస్తా అంటాడు. సో మీకు ఏదో రకంగా ఒరిజినల్ సర్టిఫికేట్ ఇప్పిస్తా అని చెప్పి డిఫరెంట్ యూనివర్సిటీస్, ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, ఇక్కడ మీరు చూస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, అన్నా యూనివర్సిటీ ఉంది, తెలంగాణ యూనివర్సిటీ ఉంది. సో ఇట్లాగా డిఫరెంట్ యూనివర్సిటీస్వి అట్లాగా ఇప్పిస్తా అంటాడు, ఇంజనీరింగ్ అని అది అని. సో అట్లాగా ఆ డిఫరెంట్ యూనివర్సిటీ సర్టిఫికేట్స్ ఇప్పిస్తా అంటూ వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు నమ్మి ఇతన్ని చేసుకుని మాట్లాడతారు. సో ఒక్కొక్క సర్టిఫికేట్కి 1.5 lakh ఇంకా ఎక్కువ కూడా తీసుకుంటూ ఉంటాడు. హబీబే బేస్డ్ ఆన్ ఇప్పుడు వీళ్ళ ఏజెంట్స్కి కూడా కమిషన్స్ ఉంటాయి. అన్ని కమిషన్స్ పెట్టుకుని ఫైనల్గా అండ్ ఎవరైతే ఈ సర్టిఫికేట్ కోసం వస్తారో విక్టిమ్స్, వాళ్ళ దగ్గర 1.5 lakh 2 lakhs కూడా ఉంటుంది. సో అందులో వీళ్ళ కమిషన్స్ పోగా హబీబ్కి కూడా డిపెండింగ్ ఆన్ డిగ్రీ సర్టిఫికేట్కి ఒక రేట్ ఉంటుంది, SSC సర్టిఫికేట్కి ఒకటి ఉంటుంది, ఇంటర్కి ఒకటి అండ్ అదర్ సర్టిఫికేట్స్. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు మేము డిస్ప్లే టోటల్ మాకు అరౌండ్ 114 సర్టిఫికేట్స్ దొరికాయి వీళ్ళ దగ్గర నుంచి.